మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రతివాదుల జాబితాలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా కల్పిస్తాం అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ, అసెంబ్లీ నిబంధనలు ఇందుకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఇచ్చిన ఈ రూలింగ్ ను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.